హాయ్ మ్యాథ్స్ వచ్చేసింది మళ్ళీ మీకోసం. అయితే ఇవాళ బంగాళదుంపను ఇలాగ పైన పీల్ అంతా తీసేసుకొని ఏం చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుందిలేండి, చూడండి. తర్వాత సన్నగా పొడవుగా తరుక్కోవాలన్నమాట. బాయిల్ అవుతున్న వాటర్లో కాస్త రాక్ సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఫుల్ బాయిల్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ కూడా అవ్వకూడదు, కొంచెం 1/4 అట్లా బాయిల్ అవ్వాలన్నమాట. అంటే దాని తర్వాత అవి తీసేసి కొంచెం చల్లనీళ్ళతో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత బాయిల్ అక్కడికే కుక్ అవ్వడం స్టాప్ అవుతుంది అనమాట. మనం అట్లే పెట్టేసామంటేనే ఇంకా అట్లే బాయిల్ అవుతూ ఉంటుంది. తర్వాత క్లాత్లో తీసుకొని అది కొంచెం తడి తుడిచేసుకోవాలి, కొంచెం ఆరబెట్టేసుకొని దాని తర్వాత కాస్త కార్న్ఫ్లోర్ చల్లేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువనే పట్టేస్తే మంచిగా బాగుంటుంది. అయితే ఇలా పట్టేసిన దాన్ని బాయిల్ అవుతున్న ఆయిల్ వచ్చేసి వేయించేసుకోవాలి. కొంచెం అంటే ఫుల్గా బాయిల్ అవ్వకూడదు, ఆలు కాస్త హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. రెడ్గా అవ్వకూడదు, కాస్త లైట్గా తెలిసిపోతుంది అప్పుడే మీకు వేయించేటప్పుడు ఇంకా తీయొచ్చు అనేది అర్థమవుతుంది. అలా చేసిన తర్వాత పైన వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు కారం చల్లుకోవాలన్నమాట. కాకపోతే నాకు ఇష్టమైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి నేను యూట్యూబ్లో చూసి చేశాను. కాకపోతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఈజ్ డెడ్ అన్నట్టు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు ఎంతో ఇష్టము ఫ్రెంచ్ ఫ్రైస్.